రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించే దేవుడవు, విడువక మాయడల కృప చూపుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి. పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడో ప్రవ్వా, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మానవునిగా, దీనునిగా, రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగివచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా నిమిత్తమై ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఆసక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. ఈనాడు నీ బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, శోధనలను మీరే తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మిమ్ముని ఎరగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, మీరే అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మా దారిద్రతను కొట్టివేయండి దేవా. మమ్మల్ని ధనవంతులుగా మార్చండి తండ్రి. మా చేతి కష్టాన్ని, మా చేతి ప్రయాసాలను మీరు దీవించండి దేవా. మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను, మేము చేసిన ప్రతి పనిని కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికంగా అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, మీకు సమస్త కార్యములు సాధ్యమే దేవా. మీకు అసాధ్యమైనదంటూ, కష్టమైనవంటూ ఏమీ లేవు దేవా. దయచేసి మీరే మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా శాపగ్రస్తమైన జీవితములను మీరే ఆశీర్వాదములుగా మార్చండి దేవా. అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం లేని భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అట్టి వారిని మీరు దర్శించండి నాయనా తండ్రి. ఆనాడు శారా గర్భాన్ని తెరిచిన దేవుడో తండ్రి, హన్నా మొరను వినిన దేవుడో ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరికీ శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చినారు. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే పిల్లలు కావాలని మీకు మొరుపెడుతున్నారో, ఎందరైతే సంతానం కలగాలని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థనలు మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలను అనుగ్రహించండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలకు గొప్ప ఆనందాన్ని అనుగ్రహించండి దేవా. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా మార్చే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు మీరే సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించండి దేవా. ఈనాడు తండ్రి, అనాథలుగా బ్రతికే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. ఓదార్చమని, హక్కున చేర్చుకోమని, బిడ్డల అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లిదండ్రులు లేక అనేక బాధల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డలకు తల్లిగా, తండ్రిగా ఉండి మీరు ఆదరించండి. మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక ఆర్థికంగా చితికిపోతున్న ప్రియులనందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డల విషయంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని హెచ్చించండి దేవా. మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
కుంటివారిగా, గ్రుడ్డివారిగా, మూగవారిగా, రోగులుగా, రకరకాల అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా. బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల చింతలను, భారాలను భరిస్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. శ్రమల చేత, సమస్యల చేత కొట్టబడుచున్న వారిని, వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న వారిని, శోధనల చేత, వేదనల చేత పట్టబడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారికి విడుదలను అనుగ్రహించండి. నిందలు, అవమానాల మధ్య ద్వేషాలను, వ్యతిరేకతలను భరించలేక కృంగిపోతున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిరుద్యోగులుగా జీవిస్తున్న బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి బాధపడుచుండగా మీరే వారి సమస్యలను తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా మీ బిడ్డలమైన మేము ఏమి చేసినను మీ నామమునకు మహిమ తెచ్చే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈనాడు మేము చెడ్డవాటిని ఆశించకుండా, పాపము జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చండి దేవా. శోధనలను, సమస్యలను తట్టుకునే కృపనివ్వండి. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడవు తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలుగజేసే దేవుడవు ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో, మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి దేవా. ఆ శోధనల వలన మా ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మా దేశ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలందరినీ రక్షించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరికీ ఎదురైన ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, కష్టం నుండి, కరువు, ఇరుకులు, ఇబ్బందుల నుండి మీరు వారిని లేవనెత్తండి దేవా. బిడ్డలకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించండి దేవా. మీరే బిడ్డలను రకరకాలుగా దీవించమని, అభివృద్ధి పరచమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా మేము దాసులంగా ఉండకుండా మిమ్మల్ని సేవించే వారిమిగా, మీ బిడ్డలంగా జీవించుటకు మాకు సహాయం చెయ్యండి. అపవాది దాసత్వంలో ఉంటున్న వారందరికీ కూడా మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి, యజమానుల దాసత్వంలో బందీలుగా, నెమ్మది లేక కన్నీటితో బ్రతుకుతున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి దేవా. ప్రతి దాసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మొరుపెడుతున్నామయ్యా. ప్రియులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, వెట్టి చాకిరి చేస్తున్నారు. అయినప్పటికీ యజమానుల నుండి జీతాలు పొందుకోలేక బాధపడుచున్నారు దేవా. యజమానులు అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు తండ్రి. బిడ్డలను మోసం చేసి వారిని దుఃఖానికి గురిచేస్తున్నారు దేవా. అట్టి యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే న్యాయం జరిగించండి దేవా. కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను మీరు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. భార్యను భర్త, భర్తను భార్య దూషించుకోకుండా మీరే వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణమంతటిలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో మిమ్మును ప్రేమిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతున్న మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. చిన్న బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారు దేవా. బీదవారు, దరిద్రులు, దిక్కులేని వారు, విధవరాండ్లు, అనాథలు, దీనులు, పెద్దవారు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమిస్తుండగా, మిమ్మును విశ్వాసంతో సేవిస్తుండగా మీరే వారి ఎడల అద్భుతాలను చెయ్యండి దేవా. వారిని ఆస్తికర్తలుగా మార్చండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, అవసరతలన్నిటినీ నీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడో మీరు ప్రవ్వా. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తి వాడవు మీరు దేవా. దయచేసి బిడ్డల బాధలను మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్ష బాగా రాయలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వివాహాలు జరగలేదని నిరుత్సాహంలో ఉంటున్నారో, ఎందరికైతే సంతానం అందలేదని వేదన చెందుతున్నారో, ఎందరైతే వారికి ఎదురయ్యే సమస్యలను, శ్రమలను, శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే తమకెదురైన నిందలను, అవమానాలను తలంచుకుంటూ దుఃఖిస్తున్నారో, ఎందరైతే సొంత గృహాలు లేక అద్దింట్లో ఉంటూ యజమానులతో సూటిపొట్టి మాటలను ఎదుర్కొంటున్నారో, ఎందరైతే ఆత్మీయంగా బలహీనపడి అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా జీవిస్తున్నారో, ఎందరైతే వారి సేవా పరిచర్యలో బాగా వృద్ధి లేక అభివృద్ధి చెందని స్థితిలో ఉంటున్నారో, ఎందరి కుటుంబాలలోనైతే మేలులు, ఆశీర్వాదములు, ఫలములు, శుభకార్యములు జరగట్లేదని నిరుత్సాహంలో ఉంటున్నారో, దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల విషయంలో మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ఆశలను, బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఎన్నో శ్రమలు, శోధనలు, సమస్యల మధ్య జీవిస్తున్నారు దేవా. ఎన్నో అక్కరలు, అవసరతలు కలిగి బాధపడుచున్నారు తండ్రి. ఏమీ సాధించలేక, ఎలాంటి సహాయం పొందుకోలేక, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక బాధపడుచుండగా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. సృష్టికర్త అయిన మీ వైపు చూసే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము అడగక మునుపే మాకు అక్కరగానున్నవేవో మీకు తెలుసన్నారు. దయచేసి మా అక్కరలు అన్నీ తెలిసిన దేవుడోగా, మా అక్కరలన్నిటినీ తీర్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కేవలం మీరు మాత్రమే మా ప్రతి ఒక్క కొరతను తీర్చగలిగే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. నమ్మకంతో మీ వైపు చూస్తున్నాము దేవా. విశ్వాసంతో మీకు మొరుపెడుతున్నాము తండ్రి. అయ్యా, దయచేసి మీ గొప్ప కార్యములను మా జీవితాలలో జరిగించండి దేవా. కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేక బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప సంతోషం, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో శాపగ్రస్తమైన మా జీవితాలలో మీ మెండైన ఆశీర్వాదములు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది శక్తులపైన మాకు విజయమును అనుగ్రహించండి దేవా. సాతాను అంధకార క్రియలను లయపరచండి దేవా. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా బ్రతుకులలో ఉన్న అపవిత్రాత్మలను యేసు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి నీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ అంశాల గురించి మేము మొరపెట్టలేకపోతున్నామో, ఎవరి గురించి ప్రార్థించలేని వారిమిగా ఉంటున్నామో దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యశక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.